సీతానగరం కృష్ణానదిలో మత్స్యకారులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరి వెళ్లి సమయంలో కృష్ణానదిలో 100 పడవలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రమజీవుల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు అని వారు కొనియాడారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నారు. కృష్ణానదిలో 5 సంవత్సరాలు నీరు సమృద్ధిగా పారాలని, అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని మత్స్యకారులు కోరుకున్నారు. చంద్రబాబుకి, నారా లోకేష్కి మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. ఇసుక పడవల యాజమాన్యం సంఘం తరపున ముందుగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిత్రులు అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, గత ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 2019 మార్చి 31వ తారీఖున ఈ పడవలు ఆ రోజున నిలిపివేసినారు. నిలిపివేసిన క్రమంలో అందరూ ప్రజాప్రతినిధులకి అందరికీ విన్నపాలు ఇచ్చినా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా బోట్స్మెన్ అసోసియేషన్ తరఫున అందరికీ మేము విన్నవించుకుంటున్నాం.